అండి సోషల్ మీడియా చాలామందికి చాలా రకాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. దానికి ముఖ్యంగా ఏంటంటే సరే కోర్స్ యూట్యూబ్ లాంటి వాళ్ళకి మాలాంటి వాళ్ళకి కూడాను చాలా బాగా ఉపయోగపడుతుందని చెప్తాను. అయితే మేము ఎవరికి ఏదో పోయి చెప్పుకోలేము కాబట్టి మేము చెప్పేది ఎవరు వినరు కాబట్టి సోషల్ మీడియా ఒకటి ఉన్నది. సరే అయితే యంగ్స్టర్స్కి, పొలిటీషియన్స్కి, సినిమా వాళ్ళకి అసలు వీళ్ళని కాదు, వాళ్ళకి ఎక్స్ ఒకటి మన వరకు ట్విట్టర్ అనేవాళ్ళు దాని పేరు ఎక్స్ చేశారనుకోండి, ఎక్సో వైఏజెడ్ సోషల్ మీడియా అనుకుందాం మనం. సోషల్ మీడియాలో సమంత హ్యూ అండ్ క్రై చేస్తున్నది పాపం. ఏంటి అంటే ఏదో ఏ మాయ చేసావే సమయంలో ఆ సినిమా టైంలో అమ్మాయి షీ వాజ్ ఏ రా మెటీరియల్ అంట. చబ్బీగా ఉండి బబ్లీగా ఉండి లావుగా ఉండి సరే 10 ఏళ్ళు అయిపోయినాయి, 10 ఏళ్ల పైన అయిపోయింది ఆ సినిమా వచ్చి కూడాను. అయితే ఆ టైంలో మరి ఒక ప్రిన్స్ లాంటి వాడు అతను, అంటే ఆల్రెడీ ఒక ఎంపైర్ లాంటిది ఉన్నది వాళ్ళకి. అన్నపూర్ణ స్టూడియోస్ కావచ్చు, వాళ్ళవన్నీ కూడాను తాతగారు అక్కినేని నాగేశ్వరరావు గారు కావచ్చు, తండ్రి అక్కినేని నాగార్జున, వీళ్ళు సంపాదించి పెట్టిన ఆస్తులు ఇవన్నీ కూడాను అతను కాపాడుకుంటూ, వాళ్ళందరూ కూడా కాపాడుకుంటూ వస్తున్న ఆస్తులు బాగున్నాయి. సరే కోర్స్ నాగ చైతన్యకి ఉండాల్సిన వాటాలు ఉంటాయి, అవన్నీ వాళ్ళ వ్యక్తిగతమైన విషయం. ఆ టైంలో ఇతనికి ఉన్న గ్రాండియరు, ఇతనికి ఉన్న ఒక శోభ, ఒక రకమైన ఒక లగ్జరీ లైఫ్, ఇవన్నీ చూసి అమ్మాయి బహుశాను అమ్మాయి ఒక ఇన్ఫాచ్యుయేషన్లో వెళ్ళిపోయిందేమో అనిపిస్తుంది నాకు సమంత. అదేదో ప్రేమ అనుకునేవాళ్ళు 3 ఏళ్ళు కోర్టుషిప్ చేశారు, బాగానే డేటింగ్ చేసుకున్నారు, తర్వాత పెళ్లి చేసుకున్నారు, 2017లో పెళ్లి చేసుకున్నారు. మరి ఏమైందో ఏమో, మరి ఒక 4 ఏళ్ళు అనుకుంటాను, వాళ్ళు 4 ఏళ్ళు అయిన తర్వాత ఏం చేశారంటే విడిపోయారు. అది కూడా విడిపోవటం ఎవరంటే అబ్బాయి పాపం నాకు ఎవరు వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో మనకు తెలియదు కానివ్వండి. నాకు జనరల్గా ఏంటంటే నాగ చైతన్యం చూస్తే నాకు ఇష్టం. మరి నేను చెప్పినట్టుగాను అతను సాజిటేరియస్ కాబట్టి, నేను లిబ్రోన్ని కాబట్టి నేను లైక్ చేస్తానేమో అదే అనిపిస్తుంది నాకు. లేకపోతే ఏ కారణం లేకుండా అబ్బాయిని నేను ఎందుకు లైక్ చేస్తానో మరి నాకు తెలీదు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడాను ఆ అబ్బాయిని చూసి ఆ అమ్మాయి మనసు పారేసుకుంది. పైగా ఇంకోటి ఏంటంటే తనకంటే మంచి పవర్లోను, ఒక మంచి ఒక వయసులోను, ఒక చక్కటి గ్లోలోను, ఒక మంచి ఇదిగా ఉన్నప్పుడు, పైగా ఇంకోటి ఏంటంటే అమ్మాయి ఫస్ట్ టైం ఒక గొప్ప సినిమా చేస్తున్నది, పైగా లేడీ ఓరియంటెడ్ మూవీ చేస్తున్నది కాబట్టి తను డెఫినెట్గా ప్రేమ అనుకుని ఉండొచ్చు. లేకపోతే ఇంకోటి ఏంటంటే ప్రేమ అనుకున్నదో లేదో, మరి 3 ఏళ్ళు వాళ్ళు డేటింగ్ చేసుకున్నారంటే మరి ఆ టైం తెలియాలి. కానీ ఆ ప్రేమ మాయలో, ఆ ఇన్ఫాచ్యుయేషన్ మాయలో పడిపోయిందేమో. కానీ పెళ్లి చేసుకుని 4 ఏళ్ళు అయిన తర్వాత ఇదిగో మేము విడిపోతున్నామని తనే రివీల్ చేసింది ప్రపంచానందరికీ కూడాను. ఆ అబ్బాయి పాపం ఏమీ చెప్పలేదు, ఏమనలేదు. నేనంటే అబ్బాయి మీద సింపతి చూపిస్తున్నాను, అదేంటండి మీరు ఆడవాళ్ళు కదా అని అనకండి. నాకు అబ్బాయి అంటే ఇష్టం అని చెప్తున్నాను. ఈ తప్పు ఉంటే అబ్బాయి తప్పు నాకు తెలియదు, వాళ్ళల్లో ఎవరి తప్పో ఎవరు ఒప్పులో. కానీ ఏంటంటే ఆ అమ్మాయి మాత్రమే, అంటే ధైర్యం చేసి ఒక ఆడపిల్ల ఆ అమ్మాయి తను విడిపోతున్నట్టుగాను, అంతకుముందేమో ఇన్స్టాలో ఏంటంటే అతన్ని వేరే చేసేసి, అతని పేరు తీసేసి, అతనితో ఉన్న ఫోటోలు తీసేసి అవన్నీ తీసేసిందని చాలాసార్లు మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడైతే మాత్రం ఏంటంటే పెళ్లి రోజున ఒక ఇది పెట్టింది. ఇప్పుడు మాత్రం పెళ్లి రోజున ఒక పోస్ట్ పెట్టింది ఎక్స్లో. ఇప్పుడు ఏం పెట్టిందంటే అసలు తన కుక్కని, సాషాట పేరు ఆ కుక్క పేరు, దాన్ని ఒళ్ళో పెట్టుకుని, నల్ల కుక్క, నేను దీనిలో పెడతానండి, దీనిలో థంబ్నెయిల్లో పెడతాను చూడండి. ఆ సాషాని ఒళ్ళో పెట్టుకుని ముద్దు చేస్తూ ఒక ఫోటో పెట్టిందనమాట. పైగా ఏం చెప్పిందంటే దానిలో క్యాప్షన్ ఏం చెప్పిందంటే సషా ప్రేమ లాంటి ప్రేమ మరొకటి లేదు అని క్యాప్షన్ వేసింది. అంటే ఏంటి మరి మనం అర్థం చేసుకోవాలి, నీకంటే నా కుక్కే బెటర్ అన్నట్టుగాను. ఈ అమ్మాయి అప్పుడప్పుడు ఆ పూనం కౌర్ లాంటి పోస్టులు చేస్తూ ఉంటుందన్నమాట. అది నర్మగర్భంగా, అర్ధ సత్యగా, లేకపోతే హాఫ్ రివీలింగ్గా చేస్తూ ఉంటుందన్నమాట. ఎందుకు చేస్తుందో అనేది. ఇలాగే ఆ రోజున వాళ్ళ పెళ్లి రోజున కూడాను శోభితని పెళ్లి చేసుకున్నారు అన్నాడు కదా నా అబ్బాయి నాగ చైతన్య.
4వ తారీఖున. ఆ రోజు కూడా అట్లాగే ఒక బాక్సింగ్ ఎరీనాలో ఒక బాక్సింగ్ చేసుకుంటూ ఉంటారు అమ్మాయి అబ్బాయి. అయితే ఆ అమ్మాయి ఓడిపోయి కింద ఓడిపోయినట్టుగాను ఒక వీడియో పెడుతుంది. ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఇవన్నీ కూడాను మనసులో ఏదైనా ఆవేదన కలుగుతున్నదేమో. ఎట్లయినా అంటే 7 సంవత్సరాలు కలిసి ఉన్నారు కదా, అందుకని ఉన్నా. మరి 7 సంవత్సరాలు అంటే మరి పసిపిల్లలు కాదు ఇద్దరు కూడాను. ముఖ్యంగా తను ఆడవాళ్ళకి మగవాళ్ళకంటే ఎక్కువ మెచ్యూరిటీ ఉంటుంది. ఒక 15 సంవత్సరాల అబ్బాయికి 15 సంవత్సరాల అమ్మాయికి ఉంటే అమ్మాయికే అబ్బాయి కంటే బాగా మెచ్యూరిటీ ఉంటుంది, లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మరి అమ్మాయి ఎందుకు తెలుసుకోలేకపోయింది? నిజంగా పెళ్లి చేసుకోబోయేటప్పుడు ఇది పెళ్ళా కాదా అని అర్థం చేసుకోలేకపోయిందా? లేకపోతే అతని నిజస్వరూపం అంటే నిజస్వరూపం ఏంటో మరి మనకు తెలియదు. నిజస్వరూపం అమ్మాయికి అర్థం చేసుకుంది కాబట్టి బయటకు వచ్చేసింది, ఆ వెడ్ లాక్లో నుంచి బయటకు వచ్చేసింది. కాబట్టి మరి నిజస్వరూపం తెలుసుకోలేకపోయిందా? ఓకే, తెలుసుకున్న తర్వాత మరి ఇప్పుడు ఏదో బాంబే సినీ ఫీల్డ్లోనూ అట్లా వీటిలో ఓటీటీస్లోనూ బిజీగా ఉన్నది తను బాగాను. బహుశా మనసులో ఏమన్నా పశ్చాత్తాపడిందా, లేకపోతే అతనంతట తనే ఓడిపోయి వచ్చేసి మళ్ళీ ఒక గ్రీకు వీరుడులాగా ఒంగుని కింద మోకాళ్ళ మీద కూర్చుని ఐ లవ్ యూ ప్లీజ్ క్షమించు అని ఆడు అనుకుందా అని అంటే ఇది నిజ జీవితంలో ఇట్లా జరగదండి. సో అమ్మాయి అదేదో ఉంటుంది ఫ్రోజన్ డిస్నీ జర్నీ ఆఫ్ ఎల్సా అనే దాంట్లో అని ఒక అమ్మాయి లెట్ ఇట్ గో అనే ఒక పాట ఉంటుంది. అది నాకు చాలా ఇష్టం అనమాట. అట్లా ఆ పాటను గుర్తు చేసుకుని అన్నీ వస్తూ ఉంటాయి, జీవితంలో పోతూ ఉంటుంది. ఎందుకంటే నేనే కదా ముందు అంటే ఒక పురుషుడి కిందే ఒక ఏమంటారు దాన్ని, డామినేషన్ కావచ్చు, లేకపోతే అతనికి ఒక అహంకారం కావచ్చు, అవన్నీ కూడాను తనే కదా ముక్కలు చేసింది తనే కదా. తను విడిపోయి బయటకు వచ్చి నేను విడిపోయాను, మేమిద్దరం విడిపోయేద్దామని నిర్ణయించుకుందామని ఇట్లాంటి సోషల్ మీడియాలోనే పెట్టింది. కాబట్టి ఏంటంటే అయితే ఇప్పుడు మరి నా జాలిగాధా ఆలించరాదా కన్నీటి జారా కన్నీటి ధారా నిన్నాపలేదా ఇన్ని నాళ్ళకైనా నన్నెరుగలేదా లేదా అని అనుకుంటూ పాట పాడుకున్నంత మాత్రాన ఏమీ కుదరదు తల్లి. ఇది లైఫ్. మగవాళ్ళ అహంకారం అలాగే ఉంటుంది. అందులో హీ కమ్స్ ఫ్రమ్ ఏ బిగ్ ఫ్యామిలీ. ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా గొప్ప పేరు తెచ్చుకున్న ఒక ఆ తరం నాటి మనుషులకి చెందిన, ఆ తరం నాటి హీరోకి చెందిన మనవడు ఈయన. వాళ్ళ తండ్రి గారు కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు, నాగార్జున గారు. పైగా ఇంకోటి ఏంటంటే వెళ్ళిపోయినప్పుడు చెప్పుడు మాటలు ఫ్యామిలీలో కావచ్చు, ఫ్రెండ్స్లో కావచ్చు, వాళ్ళు నిన్నిట్ట వెళ్ళిపోయింది, నీకు సిగ్గుందిట్రా, నీకు అదిరా ఇదిరా అని అంటూ ఉంటారు. అబ్బాయిని అన్నారని కాదు, అనుకుంటూ ఉంటారు జనరల్గా. అవన్నీ విని ఏంటంటే అసహ్యం పుడుతుంది, జుగుప్స కలుగుతుంది, అతనికి కూడా మనసు విరిగిపోయి ఉంటుంది. అందుకని ఇక ఒక్కసారి రెండు దారులు విడిపోయినాయి కాబట్టి చేరొక దారి అయిపోయారు కాబట్టి ఇంకా ఇవాళ రోజున ఇంకా అట్లాంటి విషయాల గురించి మాట్లాడుకోవటం కావచ్చు, లేకపోతే గుర్తు చేసుకోవటం చాలా అనవసరం అనుకుంటాను. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మాత్రం ఏంటంటే ఇప్పుడు అనవసరంగాను ఇట్లాంటివన్నీ కూడా బాధపడిపోయి అనవసరంగాను ఇదంతా బాగా ఈ బాధపడి రచ్చ చేసుకునే కంటే ప్రశాంతంగా ఉండి హాయిగా చక్కగా ఎవరో ఒకళ్ళని పెళ్లి చేసుకోవటం అనేది ఉత్తమమైన విషయం తల్లి. నువ్వు హీరోయిన్ అయినా, నా కూతురు అయినా, నాకు తెలిసిన నా నీస్ అయినా నేను ఇదే మాట చెబుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వే బయటకు వచ్చేసావు. బయటకు వచ్చిన దాన్ని వచ్చే ముందు చక్కగా గుండె దిటవు చేసుకుని వచ్చావు, ఓకే. మరి అతను పెళ్లి చేసుకుంటున్నాడు అని అనుకున్నప్పుడు బాధపడటం ఎందుకు? ఇదేమన్నా ఎలిజబెత్ టైలరా? మన కథలు ఏమన్నాను? ఆవిడ 7 సార్లు పెళ్లి చేసుకుంది. రిచర్డ్ బర్టన్ అనే అతన్ని 2 సార్లు పెళ్లి చేసుకుంది. 7 సార్లు పెళ్లి చేసుకుని 7 మందిని, ఆ 7లో ఒక రిచర్డ్ బర్టన్ అనమాట, ఒక యాక్టర్, తన కో యాక్టర్ అనమాట. అయితే అతన్ని పెళ్లి చేసుకుని అతనితో ఉండి 10
సంవత్సరాలు ఉండి మళ్ళీ డివోర్స్ ఇచ్చి మళ్ళీ ఇంకో సంవత్సరం ఆయనతో ఉంది. కాబట్టి అందరూ కూడా ఎలిజబెత్ టైలర్ లాగా అవ్వలేరు, అందరూ కూడా రిచర్డ్ బర్టన్ లాగాను పెద్ద మనసు చేసుకుని మళ్ళీ రాలేరు తల్లి. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా నువ్వు తెలుసుకుని, ఇవన్నీ నువ్వు జీవితం అనేది సినిమా కాదు, లేకపోతే నటన కాదు అనేది తెలుసుకుని చక్కగా ముందే ఇవంతా ఆలోచించుకుంటే ఇవాళ ఈ కుక్క పిల్లతోనూ, లేకపోతే ఈ కుక్క పిల్లతో పాట పాడుకుంటూనో, లేకపోతే కుక్క పిల్లతో ముద్దు చేసుకుంటూ మురిపెన్ చేసుకుంటూ ఇట్లాంటి అవసరం వచ్చేది కాదనమాట. కాబట్టి ఏంటంటే ముందు అందుకే ప్రవర్తిస్తారు. ఎందుకంటే 15 ఏళ్ళు 14 ఏళ్ల పిల్లలు టీనేజర్స్ కాదు కదా తల్లి. మీకు 25 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయిపోయినాయి కదా, 40 ఏళ్ళు వస్తున్నాయి కదా. కాబట్టి ఏంటంటే ఇవి గడ్డని జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికైనా మంచి వాడిని చూసుకుని, నన్ను అడిగితే కనుక ఈ అమ్మాయి టారస్ అంటాను. ఈ అమ్మాయి ఏప్రిల్ లాస్ట్ వీక్లో నుంచి మే 3rd వీక్లో పుట్టింది. ఇంకొక ఎవరినో ఒక క్యాన్సేరియన్నో లేకపోతే ఒక పైసిస్ వాళ్ళనో చక్కగా చేసుకుంటే అది శుభ్రంగా నిలకడగా ఉంటుందని నా ఉద్దేశం. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.